హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. మొత్తం మీద ఈరోజు ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ క్లాసులకు బహిష్కరణ పిలుపుని ఇవ్వడంతో పెద్ద ఎత్తున మోహరించారని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ని వాళ్ళని ఐడి కార్డు చూసిన అనంతరమే వాళ్ళని చెక్ చేసిన అనంతరమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా బయటి వాళ్ళని ఎవరిని లోపలికి పంపించడం లేదు. ముఖ్యంగా ఒకవైపు ఆందోళనలతో గత 2 రోజుల నుంచి హెచ్సియు అట్టడికి పోతుంది. నిన్న దాదాపు 50 జేసీబీలతో లోపల ఏదైతే 400 ఎకరాలు వేలం వేశారో దానికి సంబంధించి మొత్తం కూడా చర్చ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకవైపు విద్యార్థులు నిరసనలు కావచ్చు ఆందోళన చేసినప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రైవేట్ భూమి, ఇది హెచ్సియుకు సంబంధం లేదంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకోవైపు స్టూడెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి మేము వెనుకకు తగ్గాము. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన మొదట్లో 2000 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ ఉన్నది. కానీ అనంతరము ఒకవైపు అటువైపు గచ్చిబౌలి స్టేడియానికి మేము భూమిని ఇచ్చాము. అనంతరం ఇది ఒక ప్రైవేట్ సంస్థకు భూమిని ఇస్తాను. ప్రైవేట్ సంస్థకు ఏ విధంగా ఇస్తారు, హెచ్సియుకి సంబంధించింది ఇది ఏ విధంగా ఇస్తారంటూ పెద్ద ఎత్తున ఒకవైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంకా 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే మొత్తం కాంక్రీట్ జంగిల్లాగా మారే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దీన్ని ఒప్పుకోమంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ దగ్గరికి ఎవరిని రానియకుండా స్టూడెంట్స్ కూడా వేరే గేట్ నుంచి లోపలికి అలౌ చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు ఎక్కడికక్కడ నిరసనకారుని ఆపే విధంగా ఇక్కడ సిపిఎం నేతలు కూడా పిలుపునిచ్చారు ఇక్కడ ధర్నా చేపట్టేందుకు. సో ఈ నేపథ్యంలో ఈరోజు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఐడి కార్డు చెక్ చేసిన అనంతరమే లోపలికి పంపుతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడికక్కడ నిరసనలు ఆందోళనకాలతో మొత్తం అట్టడికి పోతుందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి హెచ్సియు దగ్గర ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు 400 ఎకరాల భూమిని ఉన్నదో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఇవ్వము. ఇది హెచ్సియుకు సంబంధించింది ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. కానీ ఇది హెచ్సియుకు సంబంధం లేదంటూ ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఒక్కసారిగా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఒకవైపు విద్యార్థి సంఘ నాయకులకు మద్దతు తెలుపుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేందుకు విద్యార్థులు మద్దతు తెలిపేందుకు రానున్నారు. కానీ వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఒకవైపు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైనా ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ నాయకులను వెళ్ళి కలిసారు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. బయటి వాళ్ళని ఎవరిని అనుమతించకుండా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడ రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు 11 గంటలకు ఇక్కడ సిపిఎం నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ప్రతి క్షణం ఇక్కడ ఏమేమవుతుంది అంటూ కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి ఒకవైపు విద్యార్థులు కంటిన్యూగా ఆందోళనలు నిరసనలతో ఇక్కడ అట్టడిగిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఏం జరుగుతుందా, 11 గంటలకు వాళ్ళు వస్తే పర్మిషన్ ఇస్తారా, ఇక్కడ సిపిఎం నేతలు వచ్చాక ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ కూడా ఒక ప్రశ్నగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే బృందాన్ని ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అడ్డుకున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా, ఎందుకంటే వాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశం ఉందా లేదా, ఇక్కడికి వస్తే ఇక్కడ గొడవ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లోనే ఇక్కడ ఒకవైపు సిపిఎం నేతలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. సో ఏ క్షణం ఏం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.